హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాల్టి స్పెషల్ డ్రై రసగుల్లా 90% కిడ్స్ ఫేవరెట్ స్వీట్. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. డ్రై రసగుల్లా ఎలా తయారు చేయాలంటే ముందుగా 1 గ్లాస్ బియ్యం తీసుకోవాలి. అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ గుండు మినపప్పు. ఇప్పుడు ఈ రెండింటిని బాగా వాష్ చేసుకోవాలి. వీటిని 8 అవర్స్ నానబెట్టుకోవాలి. చూడండి, 8 అవర్స్ నానే కదా. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకుందాం. ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్ వేయడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి. స్వీట్ కదండి, కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇదంతా బాగా కలిసేట్టుగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. చూడండి, ఈవెన్గా అన్ని వైపులా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసి పెట్టుకుందాం. పాకం రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ షుగరు, హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. షుగర్ అంతా బాగా కరిగిపోయి పాకంలాగా వచ్చినట్టుగా చేసుకోవాలి. చూడండి, షుగర్ అంతా బాగా కరిగిపోయి పాకంలాగా వచ్చేసింది. మరి పాకం అవసరం లేదండి, లైట్గా ఇలా ప్రెస్ చేస్తే చేతికి అతుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తయారు చేసుకున్న బాల్స్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ అన్నిటికీ పాకం పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ వరకు పాకంలో బాగా కలుపుకోవాలి. చూడండి, 2 మినిట్స్ పాకంలో బాగా కలపడం వల్ల పాకం ఏ విధంగా పీల్ చేసుకుందో. ఇప్పుడు ఒక డ్రై కోకోనట్ పౌడర్ తీసుకొని ఒక్కొక్క బాల్ తీసుకొని వీటికి ఈ విధంగా కోట్ చేసుకోవాలి. ఈ విధంగా కోట్ చేసుకోవడం వల్ల ఈ డ్రై రసగుల్లాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇంతే అండి, చాలా టేస్టీగా జ్యూసీగా ఉండే డ్రై రసగుల్లా రెడీ. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా అవుతుందో కామెంట్ చేయండి. బాయ్.